ముఖ్యమంత్రి గారు దీని మీద ఇంటర్ఫీర్ అయ్యి ఇప్పటికే 4 మంత్రులకి లేఖలు రాశాం. హోమ్ మినిస్టర్ గారికి రాశాం, కామర్స్ మినిస్టర్ గారికి రాశాం, ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ గారికి రాశాం, అగ్రికల్చర్ మినిస్టర్ గారికి కూడా ముఖ్యమంత్రి గారు లేఖలు రాసి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడే ఇండియాలో ఫుడ్ ప్రాసెసింగ్ బాగా పుంజుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే ప్రతి ఒక్కరూ ఎంఎస్ఎంఈలో ఫుడ్ ప్రాసెసింగ్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితిలో ఇటువంటి నిర్ణయాల వల్ల దేశంలో బాగా పంటలకి ధరలు తగ్గే పరిస్థితి ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఏదైతే మీరు 20% నుంచి 10%కి పామాయిల్కి తగ్గించారో దీన్ని మళ్ళీ 20% చేస్తే మన రాష్ట్రంలో మన దేశంలో పడినటువంటి పామాయిల్కి ధరలు బాగా రావడానికి అవకాశం ఉంటుందని దాని మీద కూడా దృష్టి పెట్టాం. తప్పనిసరిగా ఢిల్లీ కూడా వెళ్ళి ఈ మంత్రులందరినీ కలిసి తప్పనిసరిగా ఈ విషయం కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి తెలియజేస్తామని కూడా తెలియజేస్తాం. ఇప్పటికే మనం 465 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. ధరలు ఎక్కువగా కొంతమంది 6 రూపాయలు కొన్నారు, 7 రూపాయలు కొన్నారు, కొంతమంది 5 రూపాయలకు కొన్నారు. ఎప్పుడైతే క్వాలిటీ తగ్గిపోయిందో ధరలు పతనం అయిపోయాయి, 450 రూపాయలకు పడిపోయింది. మేము చాలాసార్లు కంపెనీ వాళ్ళకి చెప్పి చాలా ప్రెజర్ చేశాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో 600లకు కొనండి, పూర్తిగా చలనమే లేదు, కనీసం 500లకు కొనండి అయినా సరే చాలా ఒత్తిడి చేశాం. మేము 4 కేజీ 500లకు కొనమని చెప్పి ఒత్తిడి చేశాం. కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో 450 రూపాయల కంటే ఎక్కువ కొనమంటే మీరు 500 రూపాయలకు కొనండి, మీరు 450 ఇవ్వండి, రిమైనింగ్ 50 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇస్తామని చెప్పాం. మిగిలిపోయినటువంటి 745,000 మెట్రిక్ టన్నులు ఉంటాయి. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వమే దాదాపుగా 11-12 కోట్లు ఖర్చు పెట్టి పూర్తిగా కొంటాం. ఈ సంవత్సరం నుంచి క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తాం. దానికి అవసరమైనటువంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. 550 కోట్లు ఈ 3 పంటలకే ఇప్పుడు మేము మార్కెట్ ధరల స్థిరీకరణ నిధి నుంచి మేము ఇచ్చి ఇంటర్ఫియర్ అవుతుంది. ఇంతవరకు ఎప్పుడూ లేదు, ఫస్ట్ టైం ఇది. ఎందుకంటే రైతే రాజు, రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది.